రీసెంట్‌గా గోల్డ్ రేట్ తగ్గింది అన్నారని చెప్పి నేను కూడా కొనాలని షాప్‌కెళ్ళాను. ఐటెమ్ చూసాను, నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను. బిల్లు కట్టడానికెళ్ళేసరికి సడెన్‌గా రూ. 1000 పెరిగిందన్నారు. అదేంటి నిన్నేమో తగ్గిందంటారు, ఈరోజేమో పెరిగిందంటారు. అసలేంటి ఈ గోల్డ్ గేమ్స్ అని చెప్పి చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. ఆఫ్‌కోర్స్ ఈ చిరాకు నా ఒక్కడిదే కాదు. మన ఇండియన్ మిడిల్ క్లాస్ మొత్తం కూడా ప్రెజెంట్ ఇదే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. అమెరికాలో గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ సుమారు 8,133 టన్నులు ఉంటుంది. ఇది చాలా పెద్ద నెంబర్ అని మీకు అనిపించవచ్చు. కానీ మన దేశంలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర దాచుకున్న గోల్డ్ ఎంతో మీకు తెలుసా? రీసెంట్గా వచ్చిన ఒక స్టడీ ప్రకారం చూసుకుంటే ఇది దాదాపు 30,000 టన్నుల నుండి 35,000 టన్నుల పైనే ఉంటుందని చెప్తున్నారు. అంటే దీని వాల్యూ సుమారు $5 ట్రిలియన్ కంటే ఎక్కువే. సో మన ఇండియన్ జీడిపి అంత విలువైనటువంటి సంపద మధ్యతరగతి ఇళ్లల్లో దాగుంది. అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కంటే కూడా మన ఇండియన్ ఫ్యామిలీస్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ వాల్యూ 4 టైమ్స్ ఎక్కువ. ప్రపంచంలో ఉన్న మొత్తం గోల్డ్లో 11% మన ఇండియన్స్ చేతిలోనే ఉన్నప్పుడు గోల్డ్ రేట్ని మనం డిసైడ్ చేయాలి కదా. కానీ రియాలిటీ ఏంటి? ఎక్కడో అమెరికాలో ఫెడరల్ చీఫ్ మారితే మన దగ్గర గోల్డ్ రేట్ ఎందుకు పెరిగిపోతుంది? ఎక్కడో చైనాలో పాలసీ మారితే గోల్డ్ రేట్ ఇక్కడ ఎందుకు చేంజ్ అవుతుంది? అసలు ఈ గోల్డ్ రేట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ ఫ్లక్చుయేషన్ గేమ్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా చాప్టర్ 1 ద మెకానిజం. ఈ గోల్డ్ రేట్ ఫ్లక్చుయేషన్ గురించి తెలుసుకోవాలి అంటే ముందు మనం ఒక బేసిక్ పాయింట్ని అర్థం చేసుకోవాలి. గోల్డ్ ప్రైస్ అనేది గ్లోబల్గా 2 పెద్ద మార్కెట్స్లో డిసైడ్ అవుద్ది. ఒకటేమో లండన్లో ఉన్న బులియన్ మార్కెట్, దీన్నే LBMA అని పిలుస్తాం. ఇక్కడ ఫిజికల్ గోల్డ్ ట్రేడింగ్ అనేది ఎక్కువగా జరుగుద్ది. ఇక రెండోదేమో న్యూయార్క్ కోమెక్స్, ఇక్కడ పేపర్ గోల్డ్ అంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది జరుగుద్ది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం కొనేటువంటి ఫిజికల్ గోల్డ్కి మార్కెట్లో ట్రేడ్ అయ్యేటువంటి పేపర్ గోల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రతిరోజు చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ అందులో నిజమైన గోల్డ్ చేతులు మారేది మాత్రం చాలా తక్కువ. ఈ మార్కెట్స్లో సప్లై అండ్ డిమాండ్ కంటే కూడా సెంటిమెంట్ అండ్ స్పెక్యులేషన్ అనేది ఎక్కువ పనిచేస్తుంది. ఇక్కడ మెయిన్గా ఫైట్ జరుగుతున్నది US డాలర్ వర్సెస్ గోల్డ్ మధ్యలో. అంటే డాలర్ వీక్ అయితే గోల్డ్ కింగ్ అవుద్ది, డాలర్ స్ట్రాంగ్ అయితే గోల్డ్ పడిపోద్ది. కానీ 2025-26లో ఈ రూల్ని బ్రేక్ చేస్తూ కొత్త జియో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. అదే చాప్టర్ 2 ద జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మనం అసలైన స్టోరీలోకి వెళ్దాం. ఎందుకు గోల్డ్ రేట్స్ ఇంతలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి? దానికి అమెరికా అండ్ చైనా మధ్య జరుగుతున్నటువంటి కరెన్సీ వార్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. చైనాకి ఒక మేజర్ డిసప్పాయింట్మెంట్ ఉంది. ఆయిల్, మెటల్స్, టెక్నాలజీ ఇలా ఏం కొనాలన్నా సరే వాళ్ళు US డాలర్లోనే పే చేయాలి. అంటే చైనా ఎకానమీ ఎంత పెరుగుతున్నా కూడా స్టిల్ ఇంకా అమెరికన్ డామినేషనే కంటిన్యూ అవుతోంది. దీన్ని బ్రేక్ చేయడానికి చైనా, రష్యా మరియు బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక ప్లాన్ వేసినాయి. ఆ ప్లాన్ ఏంటంటే వాళ్ళు అక్యూములేషన్ ఆఫ్ గోల్డ్ని స్టార్ట్ చేశారు. అంటే గత 17 సంవత్సరాలుగా చైనా సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ని కంటిన్యూస్గా కొంటుంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో చైనా తన గోల్డ్ రిజర్వ్స్ని రికార్డ్ లెవెల్లో పెంచుకుంటుంది. ఇక్కడ చైనా స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. అదేంటంటే గోల్డ్ ట్రేడింగ్ని లండన్ నుండి షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్కి మార్చాలని చూస్తుంది. లండన్లో పేపర్ గోల్డ్ అనేది ట్రేడ్ అవుద్ది, కానీ షాంఘైలో ఫిజికల్ గోల్డ్ డెలివరీ మీద ఫోకస్ పెడుతున్నారు. అంటే నిజమైన గోల్డ్ ట్రేడింగ్ అన్నది వాళ్ళ కంట్రోల్లో ఉండాలని చెప్పి చూస్తున్నారు. అలాగే గోల్డ్ రేట్ పెరిగితే ఇండైరెక్ట్గా డాలర్ వాల్యూ తగ్గుతుంది. అంటే గోల్డ్ని చైనా కంట్రోల్ చేస్తే వాళ్ళ కరెన్సీ వాల్యూ పెరుగుద్ది. అప్పుడు అమెరికన్ డాలర్ని వెనక్కి నెట్టి చైనీస్ కరెన్సీ టాప్లో ఉంటుందని చెప్పి ప్రపంచానికి చూపించటం చైనా ఉద్దేశం. అంతేకాకుండా ఒకవేళ రేపొద్దున ఫ్యూచర్లో అమెరికా శాంక్షన్స్ని పెడితే డాలర్ వాడకుండా ఓన్లీ గోల్డ్తోనే ట్రేడింగ్ చేయొచ్చని చైనా ప్లాన్ చేస్తుంది. సో చైనా గోల్డ్ రేట్ పెరగాలని చూస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ వాల్యూ పెరిగితే వాళ్ళ కరెన్సీ యువాన్ స్ట్రాంగ్ అవుద్ది, డాలర్ డామినెన్స్ తగ్గుద్ది. అయితే చైనా స్ట్రాటజీని తప్పించుకోవడానికి అమెరికా దగ్గర కౌంటర్ మూవ్ కూడా రెడీగా ఉంది. డాలర్ వాల్యూ పడిపోతే దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని, వాళ్ళ గ్లోబల్ పవర్ తగ్గుతుందని అమెరికాకి ఆల్రెడీ తెలుసు. అందుకే అమెరికా ఎప్పుడు కూడా డాలర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. డాలర్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇంపోర్ట్స్ చీప్గా వస్తాయి. ప్రపంచం అంతా డాలర్ కోసం అమెరికా వైపు చూస్తుంది. ముఖ్యంగా గోల్డ్ రేట్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ గేమ్ మీకు అర్థమైంది కదా. చైనా ఏమో గోల్డ్ కొని రేట్ పెంచేసి డాలర్ని వీక్ చేయాలని చూస్తుంది.
యుఎస్ఏ ఏమో ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచి డాలర్ని స్ట్రాంగ్ చేసి గోల్డ్ని సప్రెస్ చేయాలని ట్రై చేస్తుంది. సో ఈ రేస్ వల్ల గోల్డ్ రేట్ స్టేబుల్గా ఉండకుండా ఒకేసారి పెరిగిపోవడం, వెంటనే తగ్గిపోవడం ఇలా జరుగుతుంది. ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా ప్యూర్ జియోపొలిటికల్ స్ట్రాటజీస్ వల్ల వస్తున్నాయే తప్ప నిజమైన కన్జ్యూమర్ డిమాండ్ వల్ల అయితే కాదు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి. రీసెంట్గా గోల్డ్ రేట్ సడన్గా పడిపోయింది కదా, దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే చాప్టర్ 3 ద కెవిన్ వార్ష్ ఎఫెక్ట్. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇది. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాకి ఆర్బీఐ ఎలాగో అమెరికాకి ఫెడరల్ రిజర్వ్ అనేది అలా అనమాట. అయితే రీసెంట్గా ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్గా కెవిన్ వార్ష్ అనే ఆయన్ని నామినేట్ చేశాడు. ఈ న్యూస్ బయటికి రాగానే గోల్డ్ మార్కెట్ ఒక్కసారిగా భయపడిపోయింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించండి, మనీ ప్రింట్ చేయండి, మార్కెట్ని లేపండి అని చెప్పి అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ మీద ప్రెషర్ పెడుతూ ఉండేవాడు. అందరూ ఏమనుకున్నారంటే ట్రంప్ తన మాట వినే వాళ్ళని ఫెడ్ చీఫ్గా పెడతారు అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ట్రంప్ మాత్రం కెవిన్ని నామినేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి కెవిన్ వార్ష్ ట్రంప్ ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యే పర్సన్ కాదు. కెవిన్ సౌండ్ మనీని ఎంకరేజ్ చేస్తాడు. సౌండ్ మనీ మీనింగ్ ఏంటంటే డబ్బుని ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయకూడదు, కరెన్సీ వాల్యూని కాపాడాలి అని, అలాగే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. కెవిన్ వార్ష్ ఫెడ్ చీఫ్ అయితే కనుక ఇంట్రెస్ట్ రేట్స్ని తొందరగా తగ్గించడు, డాలర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి ట్రై చేస్తాడు. సో అలాంటి పర్సన్ ఫెడ్ చీఫ్గా వస్తున్నాడు అన్న విషయం తెలియగానే ఇన్వెస్టర్లకి డాలర్ ఇంకా కొలాప్స్ అవ్వదు, వార్ష్ వస్తున్నాడు కాబట్టి డాలర్ సేఫ్గా ఉంటుంది అని ఒక క్లారిటీ వచ్చింది. సో వెంటనే గోల్డ్లో ఉన్న డబ్బును తీసి మళ్ళీ డాలర్ అసెట్స్లోకి మార్చేశారు. అందుకే కెవిన్ వార్ష్ అనౌన్స్మెంట్ రాగానే గోల్డ్ ప్రైస్లు ఒక్కసారిగా 9% వరకు పడిపోయినాయి. ఇది అమెరికన్ పాలిటిక్స్ వల్ల జరిగిన మార్పు. కానీ దీని ఎఫెక్ట్ మన ఊర్లో ఉన్నటువంటి గోల్డ్ షాప్స్ మీద కూడా పడింది. అంటే డైరెక్ట్గా మన మీద పడినట్టే లెక్క. సో చాప్టర్ నెంబర్ 4 ద ఇండియన్ మిడిల్ క్లాస్ సఫరింగ్. ఈ అమెరికా చైనా జియోపొలిటికల్ గేమ్లో బలయ్యేది ఎవరు అని అడిగితే కనుక డెఫినెట్గా మన ఇండియన్ కన్జ్యూమర్స్ అని చెప్పాలి. ఎందుకంటే మనం గోల్డ్ని ట్రేడింగ్ కోసం కొనం. మనం పెళ్ళిళ్ళ కోసం, పిల్లల ఫ్యూచర్ కోసం, లేదా కష్టకాలంలో పనికొస్తుందని చెప్పి కొంటాం. అంటే గోల్డ్ కొనడం మనకి జస్ట్ వ్యాపారమో కాదు. మరి అలాంటి గోల్డ్ విషయంలో వస్తున్నటువంటి ఈ ఫ్లక్చుయేషన్స్ మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ మన దేశంలో పెళ్ళి అంటే గోల్డ్ కంపల్సరీ. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ కూతురు పెళ్లి కోసం యావరేజ్గా తన యాన్యువల్ ఇన్కమ్ కంటే డబుల్ అమౌంట్ని బడ్జెట్గా వేసుకుంటాడు. ఎగ్జాంపుల్కి అప్పుడు గోల్డ్ రేట్ 10 గ్రాములు 1,20,000 ఉంది అనుకుందాం. సడన్గా చైనా యుఎస్ టెన్షన్స్ వల్ల అది 1,60,000 అయితే బడ్జెట్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. ఆ ఫాదర్కి ప్రెషర్ పెరిగిపోద్ది. రీసెంట్ రిపోర్ట్స్ బట్టి చూస్తే చాలామంది మ్యారేజెస్ని గ్రాండ్గా చేయడం మానేసి సింపుల్గా ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది అయితే పెళ్లి గ్రాండ్గా చేసే బదులు ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కుంటామని చెప్పి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇది మన కల్చర్లో వస్తున్నటువంటి ఒక పెద్ద మార్పు అనిపిస్తుంది. వినడానికి వింతగా ఉన్నా సరే హై గోల్డ్ ప్రైసెస్ అనేవి మన సాంప్రదాయాలను కూడా మార్చేస్తున్నాయి. నెక్స్ట్ మన ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక మనకి గోల్డ్ లోనే దిక్కు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గోల్డ్ లోన్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం గోల్డ్ వాల్యూ మీద 75% వరకు లోన్ ఇస్తారు. ఒకవేళ మీరు గోల్డ్ పెట్టి 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నారు, అప్పుడు గోల్డ్ వాల్యూ 1.5 lakhs ఉంది అనుకుందాం. సడన్గా కెవిన్ వార్ష్ ఫెడ్ చీఫ్ అయ్యాడు, రేటు పడిపోయింది. అప్పుడు మీ గోల్డ్ వాల్యూ 1.2 లక్షలకి పడితే కనుక బ్యాంకు వాళ్ళు, సార్ మీ గోల్డ్ వాల్యూ తగ్గింది, ఎక్స్ట్రా క్యాష్ కట్టండి లేదా మీ గోల్డ్ అమ్మేస్తామని ఫోన్ చేస్తారు. దీన్నే మార్జిన్ కాల్ అని పిలుస్తాం. ఇది సామాన్య మనిషిని ఎంత టెన్షన్లో పడేస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. ప్రజెంట్ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. ఇప్పుడు లోన్ అమౌంట్ని బట్టి లోన్ టు వాల్యూ రిస్క్ మారుతుంది. ఇది కొంచెం రిలీఫ్ ఇచ్చినా సరే రేటు ఫ్లక్చుయేషన్స్ వల్ల రిస్క్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అమెరికాలో గోల్డ్ రేటు తగ్గినా మనకి ఇక్కడ పెద్దగా తగ్గదు. మీరు కూడా ఇది గమనించే ఉంటారు. కానీ ఎందుకు అని ఆలోచించారా? ఎందుకంటే మన ఇండియా గోల్డ్ అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలా వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మనం డాలర్స్లో పే చేయాలి. నిజానికి గోల్డ్ రేట్ తగ్గడం అన్నది మనకి గుడ్ న్యూస్ అవుద్ది. కానీ అదే టైంలో డాలర్ వాల్యూ ఇండియన్ రూపీతో పోలిస్తే పెరుగుతుంది. సో మనకి గోల్డ్ రేట్ తగ్గదు. అయితే మన గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ని కంట్రోల్ చేయడం ద్వారా రేట్స్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ గ్లోబల్ ఫ్లక్చుయేషన్స్ ముందు అది చాలా చిన్న విషయం అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 5 ఫ్యూచర్ అవుట్లుక్. ఈ గేమ్ ఎలా ఉండబోతుంది?
సరే జరిగిందేదో జరిగింది భయ్య, అసలు ఫ్యూచర్లో గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది, పడిపోద్దా పెరుగుద్దా అని మీకు అనిపించవచ్చు. అయితే దానికి ఆన్సర్గా ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఒకటేమో ద బుల్లిష్ వ్యూ, అంటే రేట్ పెరుగుతున్నది అన్నది బుల్ సింబల్తో చెప్తాం. జేపీ మోర్గన్ మరియు యూబీఎస్ లాంటి పెద్ద బ్యాంక్స్ ఇప్పటికీ కూడా గోల్డ్ మీద పాజిటివ్గానే ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే 2026 ఎండింగ్ కల్లా గోల్డ్ $5,000 దాటుతుంది, నెక్స్ట్ ఇయర్ 2027 కల్లా 6,000ని టచ్ అవుతుందని చెప్పి ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. అలా చెప్పడానికి రీజన్స్ ఏంటంటే కెవిన్ వార్ష్ వచ్చినా సరే చైనా ఇంకా గోల్డ్ కొనడం ఆపలేదు, రష్యా ఇండియా కూడా కొంటున్నాయి. అలాగే అమెరికా అప్పు $38 ట్రిలియన్ దాటింది. సో ఎప్పుడైనా సరే డాలర్ వాల్యూ ఒకేసారి పడిపోవచ్చు, అప్పుడు అమెరికాకు కూడా గోల్డే దిక్కు. ఇక రెండవది ద బేరిష్ వ్యూ, అంటే రేట్ తగ్గచ్చు అన్నది ఈ బేర్ సింబల్. ఒకవేళ ట్రంప్ పాలసీస్ వల్ల ఉక్రెయిన్ రష్యా వార్ ఆగిపోయి గ్లోబల్ ట్రేడ్ బాగుంటే ఆటోమేటిక్గా గోల్డ్ అవసరం తగ్గిపోవచ్చు, అప్పుడు రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే మన దగ్గర గోల్డ్ ఎప్పుడూ ఒక సేఫ్ బ్యాకప్ ఆప్షనే. షార్ట్ టర్మ్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నా లాంగ్ టర్మ్లో గోల్డ్ ఎప్పుడు పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుంది. సో ఎక్స్పర్ట్స్ సజెషన్ ఏంటంటే ప్యానిక్ అవ్వకండి, రేట్ పడినప్పుడు కొంచెం కొంచెంగా కొనడం మంచిది, ట్రేడింగ్ చేయొద్దు, జస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చూసుకోండి. ఫ్రెండ్స్, చివరిగా ఒకే ఒక్క మాట చెప్తాను. అమెరికాకి గోల్డ్ అంటే ఒక అసెట్ క్లాస్, చైనాకి గోల్డ్ అంటే ఒక స్ట్రాటజిక్ వెపన్. కానీ మనకి అలా కాదు, మనకి గోల్డ్ అంటే ఒక ఎమోషన్, సెంటిమెంటల్ వాల్యూ, డివైన్ కనెక్షన్. ఈ పెద్ద పెద్ద దేశాలు ఆడేటువంటి జియోపొలిటికల్ గేమ్లో రేట్ ఎన్నిసార్లు మారినా మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ వాల్యూ ఎమోషన్తో ముడిపడి ఉంటుంది కాబట్టి మనం కొనడం ఆపం. కానీ ఈ ఫ్లక్చుయేషన్స్ వెనకాల ఉన్నటువంటి కారణం తెలుసుకుంటే మనం బెటర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ని తీసుకోగలుగుతాం. రేట్ పెరిగిందని చెప్పి కంగారు పడకుండా రియాలిటీని మనం అర్థం చేసుకుంటే మనం బెటర్గా ప్లాన్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ టైం గోల్డ్ రేట్ సడన్గా పెరిగితే పెళ్లి సీజన్ కదా పెరిగింది అని అనుకోవద్దు. ఎక్కడో బీజింగ్లో ఎవరో తీసుకున్నటువంటి ఒక డెసిషన్ వల్ల, లేదా వాషింగ్టన్లో ఎవరో పెట్టినటువంటి సైన్ వల్ల అని గుర్తు చేసుకోండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గోల్డ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో మాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.